హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెసర్ల లడ్డూను చూపించబోతున్నాను. పెసర్ల లడ్డు చేసుకోవడానికి కడాయిలో 1 కప్పు పెసర్లను వేసుకొని కలుపుతూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. పెసర్లు వేగుతుంటే కలర్ కూడా మారుతుంది. ఇప్పుడు పెసర్లు వేగాక ఇండక్షన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు ఇండక్షన్ ఆన్ చేసి ఇదే కడాయిలో 1/2 కప్పు బెల్లంను వేసుకొని 3 స్పూన్ల వాటర్ పోసి బెల్లంను కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగాక లో ఫ్లేమ్లో పెట్టి 3 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు ఇండక్షన్ ఆఫ్ చేసి ఒక బౌల్లో బెల్లం సిరప్ను వడగట్టుకోవాలి. బెల్లం సిరప్ను లైట్గా చల్లారనివ్వండి. ఇప్పుడు చల్లారిన పెసర్లను మిక్సీ గిన్నెలో వేసుకొని 3 యాలకులు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టి 1 స్పూన్ నెయ్యిని వేసుకొని ఇందులోనే మిక్సీ పట్టిన పెసరు పిండిని వేసుకొని ఇండక్షన్ లో ఫ్లేమ్లో పెట్టి కలుపుతూ 10 మినిట్స్ వేయించుకోవాలి. పిండి వేగాక ఇండక్షన్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో వేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు పెసరు పిండిలో బెల్లం సిరప్ను కొంచెం కొంచెం వేసుకుంటూ పెసరు పిండి మొత్తం కలుపుకొని ఈ విధంగా లడ్డూలా చుట్టుకోవాలి. పెసర్లతో ఎప్పుడు దోశ గారెలు కాకుండా ఓసారి ఇలా లడ్డు చేయండి, చాలా బాగుంటుంది. పిండి మొత్తాన్ని ఇదే విధంగా లడ్డూలా చుట్టుకోవాలి. అలా సింపుల్గా పెసరు లడ్డూలు రెడీ. నాకు ఇక్కడ బెల్లం సిరప్ పూర్తిగా పట్టింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఓసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.